నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అయితే ఉన్నాం. సో ఈ కాన్స్టిట్యున్సీకి ఎందుకు వచ్చామనంటే కొన్ని రోజుల క్రితం కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఎమ్మెల్యే లేని పరిస్థితి. సో నియోజకవర్గ ప్రజలకు కూడా ఇప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలన్నా కూడా ఏమైనా చెప్పాలన్నా కూడా ఇక్కడ ఎమ్మెల్యే లేని పరిస్థితి. సో మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ బై ఎలక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మరి బై ఎలక్షన్లో అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ అభ్యర్థిని నిలబెడితే గెలుస్తామనే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. సో మరి ఇక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? సో మరి మూడు సంవత్సరాలు అంటే 3 సార్లే వరుసగా మాగంటి గోపీనాథ్ అయితే ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ మంచి పాలన అయితే అందిస్తూ ఉన్నారంటూ కూడా గత ఎన్నికల టైంలో ప్రజలు చెప్పిన పరిస్థితి. సో మరి ఇప్పుడు ప్రజలైతే అడిగే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఎట్లా ఉండబోతుంది, మరి మాగంటి గోపీనాథ్ చేసిన పనులు ఏందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోని రైమత్ నగర్ అనే ఏరియాలో అయితే ఉన్నాం. మరి ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడిద్దాం. మరి వాళ్ళు మాట్లాడిచి మాగంటి గోపీనాథ్ చేసిన పనులు ఎందుకు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ ముందుగా నమస్తేనే. నమస్తే. మరి మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రావడం జరిగింది ఎందుకనంటే ఇప్పుడు బై ఎలక్షన్ రాబోతా ఉంది. మీ ఎమ్మెల్యే కొన్ని అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగింది. సో మరి ఎట్లా ఉండే మరి మాగంటి గోపీనాథ్ 3 సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలిచిండు, ఏమన్నా పనులు చేసిండా మరి జూబ్లీ హిల్స్ కంటే? పనులు చేసినందుకే కదా ఆయన మళ్ళీ కోరుకున్నది. ఆయననే రావాలి, ఆయననే ఉండాలి, ఆయన అయితేనే మాకు బాగుంటుంది అని చెప్పి మేము దాన్ని బట్టే కదా మేము కోరుకున్నది. ఇప్పుడు వచ్చి దగ్గర దగ్గర 20 నెలలు 18 నెలలు ఆయన చేసిన పనులే నడుస్తున్నాయి. ఈయన కొత్తగా ఏం బీక్ పడేసింది ఏం లేదు. వేస్ట్ గాలాలు అంత దొంగ గజ దొంగలాలు గజ్జ దొంగ. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అయితే లేరు, మీకు సమస్యలు వస్తూ ఉంటాయి. మాకు ఇప్పుడు లేని దానికి ఆయన పోయిన దానికి ఇప్పుడు మాకు బాధ. ఇంకా ఆయన కర్మ కూడా కాలేదు. ఎంబడే మళ్ళీ అట్లాంటి వ్యక్తే కావాలి మాకు. అట్లాంటి వ్యక్తి అయితేనే ఇప్పుడు 2 సంవత్సరాలు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ళు వెళ్ళిండు తెలుగుదేశం. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ 10 ఏళ్ళు వెళ్ళిండు. మన అట్లాంటి వ్యక్తి ఆయనను కోరుకుంటాం కానీ ఇంకా వేరే ఎందుకు పని చేయను ఎందుకు కోరుకోవాలి చెప్పు? పని చేసేటోడు కావాలి, గరీబుల నేత కావాలి. వాళ్ళు ఏదేదో చెప్పి ఇష్టమని చెప్పి ఆ స్టేజ్ మీకు ఎక్కి స్పీక్ ఇచ్చి ఏదో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఏం లేదు. పొట్టు ఒట్టి మాటలు ఆయన చేసినవి ఉన్నాయి. టీఆర్ఎస్ కేసీఆర్ చేసిన పనులే ఇక వీళ్ళు దొబ్బుతున్నారు. వీటిని ఆయన మీద నేరం ఓటు పెడతా ఉన్నారు. ఇక అంతే, ఇక వేరేదేం లేదు. బై ఎలక్షన్ అయితే వస్తుంది. సో మరి 3 పార్టీలు అయితే ఎవరిని నిలబెడితే బాగుంటుంది అని చెప్పేసి చర్చలు ఎవరినైనా నిలబెట్టండి. మళ్ళా తెలంగాణ టీఆర్ఎస్ కు సంబంధించిన నిలబెడితేనే కేసీఆర్ సంబంధించిన గోపీనాథ్కు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన ఇప్పుడు పోయిండు అనారోగ్యంతో. ఆయన పోయిన దానికి మాకు బాధనే లోటు ఉంది. మాకు బాధ కూడా అయింది, లోటు కూడా అయింది. ఇప్పుడు అట్లాంటి వ్యక్తి కావాలి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే మేము వాళ్ళకే ఇస్తాం. ఎవరికేం సపదాకా నన్ను కూడా మేము ఓట్లు వేయకుండా సపదాకుంటాం అంతే. గోపీనాథ్ తర్వాత అంత చేసే వ్యక్తి ఎవరు లేరా ఇక్కడ? లేదు ఉన్నారు. అట్లా మస్తు అది ఇది చెప్పేటోళ్ళు మస్తు ఉన్నారు. ఒకరా 6-7 మంది ఉన్నారు కానీ వాళ్ళు పని చేయరు. వాళ్ళు చెప్పుడే వాళ్ళు ఏమున్నాయి బాబాయ్ నార్మల్ మీ ఏరియాలో? ఇప్పుడు ఈ రైమత్ నగర్ యూసఫ్ గూడలో చూసుకున్నా కూడా ఏమున్నాయి అభివృద్ధి చేసిన పనులు ఈ 3 ఏళ్లలో? అన్ని రోడ్లు చేసిండు. కొన్ని రోజులతో పింఛింది, ఆయన ఇచ్చిన పింఛింది నడుస్తున్నాయి. ఈయన చెప్పిన పింఛింది లేవు. అవే ఆయన పింఛనే నడుస్తుంది. కానీ ఆయన ఇచ్చింది ఏదో వచ్చింది కొంతమందికి. కొత్తగా ఏమి లేవు. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ప్రజాపాలన ఇచ్చినామంటా ఉన్నారు, 6 గ్యారెంటీలు ఇచ్చినామంటారు. ఎక్కడ చెప్తారు ఉంటాడు. అరే 300 మందికి 100 మందిలా 10-12 మందికి ఇచ్చి 90 మందికి ఎవడేం చెప్తాడు చెప్పు? ఇప్పుడు రైతు బంధు అంటున్నా ఏమి ఇస్తుండ్రు? రైతు బంధు ఇప్పుడు రాగలే. మొన్న వేరొక పొన్ను మళ్ళీ 7,000 ఇచ్చిండు. మాకు పింఛన్ ఆపేసిండు. ఇప్పుడు లేదు 2,000 వేస్తున్నాయి. ఆ 2,000 కూడా రాలే. ఎందుకు అక్కడ ఆయన ఆపి మాకు ఇస్తున్నాడు, మమ్మల్ని ఆపి ఇంకోనికి ఇస్తున్నాడు. వానికి అదే దొబ్బుడు అవుతుంది. ఇక నన్ను కోసిన డబ్బులు లేవు, నన్ను కోసిన డబ్బులు లేవు, నాతోనేం లేవు. కాదు మీ ఇష్టం, నన్ను ఏం చేసినా సరే అంటున్నాడు.
ఇష్టం. మరి అయితే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు నిలబడ్డా వాళ్ళే గెలవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి అధికారంలోనూ కాంగ్రెస్ ఉందిగా, మరి ఇక్కడ వేరే పార్టీ గెలిస్తే ఎట్లుంటుంది మరి? అరే ఎట్లుంటుంది అంటే పవర్ వస్తే దానికి జర బలం ఉంటుంది కదా. ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు ఆయనకు ఎవరు ఇట్లా మన ముఖం కూడా చూడరు ఇంకా 3 ఏళ్ళ తర్వాత. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఎట్లుంటుంది టికెట్? అరే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇస్తే ఏముంటుంది అంటే ఇప్పుడు ముందు చేసిన పనులు ఉంటుంది కదా, దాన్ని బట్టి చేస్తాడేమైనా ఆశ అట్లాంటి ఆశనే తప్ప వేరేది ఏం లేదు. గట్లాంటి ఆశనే. అంటే వ్యక్తి మంచోడా మరి ఎమ్మెల్యే మంచి అనే కదా ఇప్పుడు అనుడు. మంచోడు, చాలా మంచోడు కాదు. నన్ను 10 ఏళ్ళు ఉంటాడా ఈ టీఆర్ఎస్ వచ్చి 10 ఏళ్ళు అయింది అనుకో. అంతకుముందు 5 ఏళ్ళు ఎన్టీ రామారావు తెలుగుదేశం, మరి టీడీపీలో కూడా 5 ఏళ్ళు ఉంటాడు. ఎవరన్నా మంచి చెప్పకపోతే ఎవడు ఉంటాడు. చేసింది కాబట్టి 3 సార్లు గెలిపి అట్లా వాడిని ఆయనను పోయింది. శ్రీనివాస్ 30 years నుంచి. సో ఏంది మరి ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి ఎమ్మెల్యే గారి ఇంటి వాళ్ళకి ఇవ్వాలి సీట్. వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఓడిపోతారు, వేస్ట్. ఇచ్చి కూడా వేస్ట్. అసరుద్దే ఓడిపోయింది ఇక్కడ, ఏం చేయలేదు అంతే. అంటే ఇప్పుడు నార్మల్ గొడవలు అవుతున్నాయి కదా వీళ్ళ మధ్యలో, కొంతమంది అసరుద్దీన్ వీళ్ళందరి మధ్య. అది మిత్రపక్ష గొడవలు అయితే నార్మల్ అయితే నార్మల్ గా ఏమనుకుంటున్నారు? నార్మల్ ఎట్లా ఆరోగ్యం వల్ల చనిపోయినా ఇంకేమైనా ఉందనుకుంటున్నారా? ఆయన అనారోగ్యం వల్లనే చనిపోయాడు. అయితే దానివల్ల మేము ఎవరెవరంటే చూస్తా అంటే ఎమ్మెల్యే తరఫు నుంచి అయితే మాట్లాడతాం. టీఆర్ఎస్ నుంచి మాకంటే ఫ్యామిలీ వాళ్ళే నిలబడాలి. వేరే వాళ్ళు నిలబడతాం వాళ్ళు ఓడిపోతారు. కష్టమే, ఓడిపోతారు. వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఉన్నా సరే ఏమున్నా సరే వాళ్ళకైతే ఇవ్వాలి కదా. న్యాయంగా అయితే ఒక ధర్మం న్యాయం అయితే వాళ్ళకైతే ఇవ్వాలి కదా. మీరు ఏమనుకుంటారు? మీరు జూబ్లీ హిల్స్ ప్రజలందరూ ఏమనుకుంటారు? ఎవరికి అధికారం ఇద్దాం అనుకుంటారు మరి ఇక్కడ జూబ్లీ హిల్స్? మేమైతే ఎమ్మెల్యే తరఫు నుంచి అడిగారు, మేము ఎమ్మెల్యే గురించి చెప్తున్నాం అంతే. అంతే.